నమస్కారం. మీరు జిఆర్ విధాత న్యూస్ ఛానల్ చూస్తున్నారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మన స్టూడియోకు గాజుల స్వయంప్రకాష్ గారు ఇచ్చేశారు. మరి వారు గత 8 సంవత్సరాలుగా దక్షిణ కాశీగా పేరు పొందిన సలేశ్వరం లోపల 3 రోజులు నిరంతరాయంగా అన్నదానం చేస్తున్నారు. వారి గురించి, ఆ సలేశ్వరం యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం స్వయంప్రకాష్ గారు. నమస్కారం సార్. జిఆర్ విధాత న్యూస్కి నమస్కారం. మా రాజు గారికి కూడా నమస్కారం. చాలా సంతోషం మీరు ఇక్కడికి రావడం వల్ల. మీకు ఈ సలేశ్వరం అక్కడ అన్నదానం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? గత 50 ఏళ్ల నుండి సలేశ్వరం టెంపుల్కి వెళ్తాము. 50 ఏళ్ళు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి వెళ్తూ ఉంటాను. తర్వాత కొన్ని రోజులు మేము అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో తీసుకెళ్ళి రొట్టెలు అవి దానం చేసేవాళ్ళం, ప్రసాదం పంచేవాళ్ళం. ఆ తర్వాత ఏంటంటే కొంచెం అక్కడ ఫెసిలిటీస్ వచ్చాయి, జాతర పెద్దగా అయ్యింది. అప్పుడు అనిపించింది ఇక్కడ అన్నదానం చేస్తే బాగుంటుందన్న ఒక సంకల్పంతో అక్కడ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం సార్. చాలా సంతోషం అండి. అంటే అక్కడ నిజంగా లక్షలాది భక్తులు వస్తారు. ఇక్కడికి లక్షలాది భక్తులు వస్తారు. మీరు 3 రోజులు అంటే నిరంతరాయంగా అంటే 72 గంటలు వాళ్లకు అన్ని విధాల లేదు అనకుండా అన్న ప్రసాదం చేస్తూనే ఉంటాం. 22 మంది వంట వాళ్ళని తీసుకుపోతాం. షిఫ్ట్ సిస్టమ్ అనుకోండి. వాళ్ళు కూడా మాకు వచ్చే వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పాలా. వాళ్ళు చేసే పనులకు కానివ్వండి, దేనికి కానివ్వండి. ఏ రోజు కూడా 12 గంటలకు చేయాలన్నా, 2 గంటలకు చేయాలన్నా, 4 గంటలకు చేయాలన్నా మబ్బులు అనే పరిస్థితి లేకుండా మా కోసం నిరంతరంగా వాళ్ళు కష్టపడతారు. మేము కూడా వంట వాళ్ళని కూడా ఎవ్రీ టైం వాళ్ళనే తీసుకెళ్తాం. పాత వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నాం ఇంతవరకు కూడా. కాబట్టి వాళ్ళు కూడా భక్తితోటే చేస్తారు. దేవుని దగ్గరకు వస్తే ఎంతో ఇది అని ఎప్పుడు ఇది. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? మా అమ్మ నాయన సంకల్పం, వాళ్ళ ఆశీర్వాదం. అమ్మ నాన్నగారి పేర్లు చెప్పండి. గాజుల శ్యామలాంబ అంబయ్య. అమ్మ నాన్నగారు అంటే వాళ్ళు ఎప్పటి మీరు చిన్నప్పటి నుంచి పోయిండ్రు అన్నమాట? చిన్న ఉన్నప్పటి నుండి వెళ్ళాం సార్. అది వాళ్ళు అంటే వారి పేరు మీద ఏమైనా ట్రస్ట్ లాంటిది ఏమైనా పెట్టినాం సార్. గాజుల శ్యామలాంబ అంబయ్య చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఈ వర్క్ అంతా చేస్తున్నాం సార్. అంటే ఈ అన్నదానం కాకుండా ఇంకా సమాజ సేవా కార్యక్రమాలు ఇంకేమైనా చేస్తున్నారా? ఇప్పటి వరకు అయితే 2-3 విద్యార్థులను ఇయర్లీ ఎడ్యుకేషన్ చేయడం చేస్తున్నాం సార్. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలన్న ఒక ఆలోచన అయితే ఉంది మాకు. ఇది ఈ ల్యాండ్ అది చూస్తున్నాం, కొంచెం టైంలో అయిపోతుంది. మీరు భారతీయ జనతా పార్టీ లోపల కూడా అంటే యాక్టివ్గా సీనియర్ లీడర్ అని మాకు తెలుసు. మరి దాని గురించి మీకు ఏ పదవులు నిర్వహించారు కొంచెం చెప్పండి. నేను బీజేపీలో గత 20 ఏళ్ళ ఉంటున్నాను. అంతకుముందు ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. నా ఏజ్ 10 years నుండి ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. ఆ తర్వాత బీజేపీలోకి వచ్చాను. బీజేపీ ఓబీసీలో స్టేట్ సెక్రటరీ చేశాను, మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ చేశాను. ఇప్పుడు వానరసేన నేషనల్ సెక్రటరీ, అఖిల భారత వానరసేన నేషనల్ సెక్రటరీ ఉన్నారు. చాలా గొప్ప విషయం. టోటల్ గా మీరు దేశం కోసం, ధర్మం కోసం ఎప్పుడు కూడా పాటుపడే వ్యక్తి. ఎందుకంటే మిమ్మల్ని చాలా కార్యక్రమాల్లో చూస్తుంటారు. అంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే ఎంతసేపు తనకు, తన కుటుంబం గురించి ఆలోచిస్తారు, కానీ సమాజం గురించి, దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఈ మధ్య కాలం లోపల చాలా మంది వస్తున్నారు. మీరు చాలా సంతోషం స్వయంప్రకాష్ గారు. ఇంకా అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీ యొక్క అనుభవాలను మా ప్రేక్షకులకు చెప్పండి. సలేశ్వరం అన్నది ఒక పవిత్రమైన ప్లేస్ అండి. ఇది 2.5 hours అడవి లోపల గుట్టలు దిగి చేసి పోవలసి ఉంటుంది సార్. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, మేము చూపిస్తాను ప్రేక్షకులకి. పోయి కష్టతరమైన యాత్ర ఇది. దక్షిణ కాశీ అంటారు. కష్టకరమైన యాత్ర. ఈ కష్టం ఎంతవరకు ఉంటది అంటే వెళ్ళేటప్పుడు ఎంతైతే కష్టం అనిపించిందో టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ జలపాతంలో స్నానం చేసిన తర్వాత 200 feet నుండి జలపాతం కిందికి పడుతుంది. స్విమ్మింగ్ చేసుకోవచ్చు. చేసుకొని శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత ఈ అలసటంతా పోతుంది. తర్వాత ఆ నీళ్లు తాగితే సర్వరోగ నివారణి అని ఒక పేరుంది.
అది నిజమేనా? ఇప్పుడు ఆ నీళ్లు తాగితే సర్వరోగ నివారణి అవుతుంది. నీకు ఇమీడియట్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఆ వాటర్లో ఇట్లా మీరు కాళ్ళు ఇట్లా నిలబడి ఇట్లా చేతులు పెడితే తెల్లగా ఎంత నీట్గా అయిపోతుంది, శుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా. అది భగవంతుని యొక్క. ఎందుకంటే ఆ వనమూలికల నుండి టచ్ అవ్వకుంటూ ఆ వాటర్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి శుభ్రతగా ఉంటుంది, మన హెల్త్ కూడా బాగుంటది. మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే మన భారతదేశం అనాదిగా మనము ఋషులు మహానుభావులు ఆయుర్వేదకు ఇచ్చారు, స్కానింగ్లు ఇవన్నీ కూడా లేవు. కానీ నిజంగా కూడా మీరు అన్నట్లు ఆ నీరు త్రాగితే అది ఒక అమృతం లాగా ఉంటుందని చెప్పి నేను విన్నాను. మీరు నిజమైన విషయం. అందువరకే మీరు ఇప్పటికి కూడా చాలా అందంగా ఉన్నారు, చాలా ఆయురారోగ్యంతో ఉన్నారు. అంటే కారణం ఆ నీళ్లు తాగడం వల్లనే అనుకుంటున్నాను నేను బహుశా. అయితే ఇప్పుడు మా డాటర్ వచ్చేసి 38 years మా డాటర్. ఆమెను నేను 6 months ఉన్నప్పుడు తీసుకుపోయిన పాపగా ఎత్తుకొని. 6 months ఉన్నప్పుడు? 6 months. ఓహో. ఇప్పుడు ఆమె ఏజ్ ఎంత? ఆమె ఏజ్ 38. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పోతూనే ఉన్నారు అన్నమాట. రెగ్యులర్ 50 years రెగ్యులర్. మా బాబులను కూడా ఎప్పుడన్నా పుట్టినాయండి. ఈ సలేశ్వరం యాత్ర వచ్చిందంటే తీసుకెళ్తాం. కానీ మీరు ఆ కుటుంబం ఇప్పుడు ఇవాళ మా మన్మండి తీసుకుపోయిన మీ కుటుంబ 8 months మన్మడు. కానీ అక్కడ మరి పులులు సింహాలు అవన్నీ కూడా వస్తాయని అంటారు యాక్చువల్ గా. అంటే అడవి కదా, అడవిలో పులులు సింహాలు అన్ని ఉంటాయి. ఈ చైత్ర మాసంలో ఉన్న 3 days అప్పుడు అక్కడ జనాలందరూ ఉంటారు కాబట్టి అక్కడ రారు. కానీ ముందు ఎట్లా ఉండే అంటే ఒకటే రోజు ఉండే ప్రోగ్రామ్. ఈ ఒక 10-12 years నుండి ఏమైందంటే జాతర అన్నది అందరికి తెలిసిపోయింది, ప్రజలు ఎక్కువ రావడం మొదలు పెట్టారు. కాబట్టి 3 days ఉంది. పున్నమ కంటే 1 day బిఫోర్, పున్నమ తర్వాత. మరి అక్కడ మీరు ఇంతమందికి అన్నదానం చేస్తున్నారు కదా, మరి ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారండి మీరు? 24 hours అంటే 72 గంటలు నిరంతరాయంగా వారికి భోజనము, తర్వాత నీళ్లు, ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా అక్కడ ఏర్పాటు తీసుకుపోతున్నారు? అంతా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ. అబ్బాయి గారు ఈ 2 ఉన్నాయి కాబట్టి ఇవాళ చేయగలుగుతున్నాం. మా ఫ్యామిలీ వాళ్ళందరూ మాకు కోఆపరేట్ చేస్తారు. మా బ్రదర్స్ కానివ్వండి, మా ఫ్యామిలీ మిస్సెస్ కానివ్వండి, మా పిల్లలు, మా కోడళ్ళు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు. ఆ కోఆపరేషన్ తోటే చేయగలుగుతున్నాం. ఒక్కరితోటి ఎప్పుడు కాదు ఈ పని. ఇంత పెద్ద కార్యం చేయడం అంటే మామూలు కాదు. వాళ్ళందరూ కోఆపరేషన్ తోటే చేస్తున్నాము. ఇదంతా ఎట్లా అంటే ఒక 3-4 DCM లో తీసుకుపోతాం సార్. మొత్తం కిరాణా, ఒక్క DCM లో వెజిటేబుల్స్, ఒక దాంట్లో వంట సామాను, టెంట్ కూడా ఉండదు అక్కడ. మీకు ఏముండదు. వాటర్ ట్యాంక్ కావాలి అంటే ఒక 11,000 rupees పెడితే ఒక ట్యాంక్ వస్తుంది మీకు, 5,000 liters. వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తున్నామని కాదు, మనం ఏంటంటే ఆ అడవిలోకి తెచ్చి ఇవ్వడం గొప్ప సార్. చాలా గొప్ప. వాళ్ళు కూడా మనం చేయడం అని కాదు, వాళ్ళకి కూడా సహకారం ఎంతో ఉంటుంది. ఎందుకంటే వాటర్ తెచ్చియాలి అంటే ఆ అడవి లోపలికి దేవాలంటే కష్టమైన పని. వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళకి మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉంటుంది? మా కుటుంబ సభ్యుల సహకారం ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల పేర్లు, అంటే ఈ కార్యక్రమానికి మీరు ఫస్ట్ స్ఫూర్తి ప్రదాత అమ్మ నాన్న అన్నారు అంతే. వాళ్ళ తర్వాత వాళ్ళు గారు, శ్యామలాంబ గారు, భగవంతుని ఆశీస్సులు. ఆ తర్వాత ఇంకెవరైనా ఉన్నారా స్ఫూర్తి ప్రదాతలు? మా బ్రదర్స్ ఉన్నారు. పేర్లు చెప్పండి. చెన్నబశ్వేశ, శ్రీశైలం గారు, సర్వేశ, రాజేశ్వర్, నేను, మా 2 sisters. వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఎందుకంటే మా ప్రేక్షకులకు ఎవరైతే గిరిజ, చేస్తున్నారో, నిర్మల చిన్న సిస్టర్ లేదు. తర్వాత మీ కుటుంబ సభ్యులు, మిస్సెస్, శ్రీమతి మిస్సెస్ జి విజయ ప్రకాష్, వాళ్ళు కూడా చాలా కోఆపరేషన్. వాళ్ళకు మా డాటర్ వచ్చేసి శ్రావణి, మా అల్లుడు సందీప్. నిన్న యాక్చువల్ గా US నుండి వచ్చి నిన్న దర్శనం చేసుకొని వచ్చిన మా అల్లుడు. మా పెద్ద బాబు సూర్యప్రకాష్, మా కోడలు ఐశ్వర్య, మా బాబు మా మన్మడు వేదాంశ్. వేదాంశ్ 4 years, వాడు కూడా వచ్చాడు నిన్న. అయితే మా చిన్న బాబు ఆశీష్ ప్రకాష్, శరణ్య మా చిన్న కోడలు, విరాజ్ మా మన్మడు, వాడు కూడా వచ్చాడు 9 months. వాడు నిన్న 9 months వచ్చి చూసి వచ్చిందన్నమాట. చూసినాము, దర్శనం చేసుకొని వచ్చాము. వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ పోతారు. ఫ్యామిలీ అంతా, మా బ్రదర్స్, మా ఫ్యామిలీ మిస్సెస్ కానివ్వండి, మా బాబులు 2, మా కోడలు, వీళ్ళందరూ కోఆపరేషనే. ఎందుకు అంటే ఒక్కరు కోఆపరేట్. ఇప్పుడు మేము ఫ్యామిలీ అక్కడ వెళ్ళి అన్నప్రసాదం ప్రోగ్రామ్ చేస్తాం.
అందరం వడ్డిస్తాం చూడండి లైవ్ లో మీరు, అవును. అన్ని ఫొటోస్ ఉన్నాయి, అందరం పోతాం, టోటల్ ఫ్యామిలీ పోతాం, ఎంటర్ ఫ్యామిలీ పోయి చేస్తాం దానికి. చాలా సంతోషం స్వయం ప్రకాష్ గారు. అయితే నిజంగా కూడా మీరు అన్నట్లు మనిషి అయి పుట్టినవాడు ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబం అంతవరకే చూస్తాడు. కానీ మీరు దేశం కోసం, ధర్మం కోసం, ఈ ధర్మ పరిరక్షణ కోసం, ముఖ్యంగా ఈ సలేశ్వరప్ప లింగమయ్య స్వామి యొక్క ఆశీస్సులు కొరకు వచ్చే ఆ భక్తజన బృందానికి ఏదైతే మీరు ఈ యొక్క అన్నప్రసాద వితరణ చేస్తున్నారో అది చాలా గొప్ప విషయం. ఆ భగవంతుని దయ వల్ల మీ యొక్క గాజుల వంశము ఆ చంద్ర తారార్కం అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కానీ మీరు ప్రార్థిస్తున్నారు. అక్కడ అన్నప్రసాదం చేసేటప్పుడు పొందే ఆనందం 100 కోట్లు పెట్టినారు. అది వాళ్ళు ఆ భోజనం చేసినాక ఆశీర్వాదం ఇస్తారు. ఎంత అంటే సార్ అన్నదాత సుఖీవో, అక్కడ ఏమి స్విగ్గీ జొమాటో ఏముంటుంది ప్లేస్ లో అన్నదానం చేయడం. నిజమే నిజమే నిజమే. అన్నింటికంటే ఒక సర్ప్రైజ్ థింగ్ ఏంటి అంటే, మొన్న ఇట్లా వెళ్తూ ఉంటే ఒక ఆయన పిలిచి చెప్తుండు అలా మిస్సెస్ స్వయం ప్రకాష్ అంటే ఇతనే అని చెప్పిండు. నమస్తే అమ్మా సరే అన్నా, మీ గురించి ఇట్లా చెప్తూ ఉంటాడు సారు, వారంలో 3 రోజులు జ్ఞాపకం చేస్తాడు భోజనం చేసేటప్పుడు. ఏంటి ఇంట్లో అన్నం పెడుతున్నావు, సల్లది పెడుతున్నావు, ఆయన అంత అడవిలో వేడి అన్నము కూరగాయలు అన్ని పెడతాడు, నిరంతరంగా చేస్తూ ఉంటాడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అనిపించింది నువ్వు చేసేది ఏం లేదు పని, నువ్వు ఇంత కష్టపడ్డదంతా కూడా వల్ల నేను కూడా అక్కడికి వచ్చిన అన్నదానము, మీ అన్నదానం తినే అదృష్టం నాకు కూడా భగవంతుని దయ వల్ల కలిగింది. మీరు ఇదే విధంగా భవిష్యత్తు లోపల దేశం కోసం, ధర్మం కోసం చేయండి. ఎందుకంటే చాలా చాలా ఉన్నాయన్నమాట విషయాలు. మన భారతదేశీయ సంస్కృతిని, సంప్రదాయాలను రాబోయే తరానికి అప్పయ్యపాలి. ఈరోజు మీరు 4 సంవత్సరాల మీ మనవడు కూడా వచ్చిండు అంటే 8 నెలల మనవడు కూడా 8 months. మరి మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారము, తర్వాత మీ అబ్బాయిలే కాకుండా మీ మనవలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఆ భగవంతుని నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. అదేవిధంగా ఈసారి మీరు ఏ తేదీ నాడు వెళ్తున్నారు? మీరు మళ్ళీ 11, 12, 13 ఈ 3 రోజులు మీరు మొత్తం కుటుంబ సభ్యులతో మొత్తం అక్కడే ఉంటారు. అక్కడే భక్తులకు అంతా కూడా వేడి వేడి శుభ్రమైన ఆహారాన్ని అందజేస్తారు. దీంట్లో సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా జ్ఞానేశ్వర్ గారు కానివ్వండి, మా యోగా మాస్టర్ సత్యం గారు. ఒకసారి లాస్ట్ ఇయర్ మీరు కూడా వచ్చారు. మీ సహకారంతో నేను కూడా వచ్చిన. నిజంగా నాకు కూడా అక్కడికి వస్తే ఏమాత్రం అసలు ఒక అలసట అనేది అనిపించలేదు. అంత భగవంతుని దయ. ఆ గాలి కానివ్వండి, ఆ నేచర్, అసలు మేము 3 days పడుకుంటాం. ఆ 3 days కూడా ఎంత హెల్తీగా ఉంటుంది అంటే. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, అంటే ఆడవాళ్ళని మామూలుగా వయసు అడితే కోపం వస్తుంది, మగవాళ్ళకి కోపం రాదు. వయసు అడితే కోపం రాదు, మగవాళ్ళకు సంపాదన గురించి అడితే కోపం వస్తుంది. కానీ మీరు ఇప్పటికి కూడా అంటే నిత్య యవ్వనంగా ఉన్నారు. దానికి కారణం ఏంటి చెప్పండి? భగవంతుని దయ, భగవంతుని దయ, మీ ప్రేమ. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చేయండి. మీరు మా జిఆర్ విధాత న్యూస్ ఛానల్కి విచ్చేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసినందుకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. మీరు జిఆర్ విజేత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 11, 12, 13 ఏదైతే ప్రోగ్రామ్ ఉందో చలేశ్వరంలో చేసే ప్రోగ్రామ్ని మీరు 16, 17, 18 ఆ టైంలో లైవ్లో చూడొచ్చు. మీరు కావాలంటే ఛానల్లో చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు దేశభక్తి, దైవభక్తికి ప్రతిరూపమైన మన గాజుల స్వయం ప్రకాష్ గారు గత కొన్ని సంవత్సరాలుగా, అంటే 50 సంవత్సరాలుగా సలేశ్వరాన్ని దర్శిస్తూ ఆయన కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా 72 గంటలు నిరంతరాయంగా అన్నదానం చేస్తున్న మహానుభావుడు. మరి ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చి తన యొక్క అమూల్యమైన అభిప్రాయం తెలిసినందుకు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం మీకు నచ్చితే ఈ యొక్క విధాత న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, అదేవిధంగా మీకు నచ్చితే షేర్ చేయండి. మరోసారి హృదయపూర్వకమైన నమస్కారం.